అది పట్టుకొని అట్లా పదా పదా. ఇప్పుడు మనం ఎక్కడ దగ్గర మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. తోటలో పూలు కోయడానికి. ఏం పూలు? చామంతులు. చామంతి పూలు. బ్యాగ్ తెచ్చారా? బ్యాగ్ ఉంది ఒడలా పెట్టుకుని వద్దాం అప్పుడు అంతే. ఓకే మీకే మీ దగ్గరగా తోట దగ్గరికి కోసిస్తామేమో అని ఉంటారా? పూలు అంతా కోసేస్తున్నారు అంతా. అయ్యా ఎప్పుడు కోసారు? ఎప్పుడు కోసారు? ఏమో ఉంటాయి ఇవి. ఇంకా ముందుకు వచ్చేది ఏమి లేదు. సామాన్లు కొన్ని కూడా లేవా? సామాన్ అంతా కోసేస్తున్నారు. మొన్న కోసేది మేడం. కనకంబరారు కనకంబరం కనకంబరం చెడిపోయింది. పదండి. ఏం చేద్దామండి? ఏం చేద్దాం? సరే వచ్చాం కదా, తొందరగా కోసుకుని వెళ్ళిపోదాం. ఈ తోట మా అపార్ట్మెంట్ ఆపోజిట్టేనండి. ఆపోజిట్ అంటే కొద్ది లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ముందు నేను వెళ్తున్నాను, నా వెనకాల వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే వీడియో తీస్తున్నా అందుకేనండి. వెనకాల మా అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇదిగోండి తోటకు వచ్చేసాం. గేట్ వేసి ఉంది, చాలా దగ్గరండి. కానీ వెళ్ళి రూటు కచ్చా రోడ్డు ఉంటుంది, పర్వాలేదు వెళ్ళిపోవచ్చండి, సమ్మరే కదా. ఇదిగోండి గేటు దగ్గరికి వేస్తారు. ఇప్పుడు ఇతను వచ్చి గేట్ తీస్తారు. ఇతనే ఈ తోటకి కాపలా ఉంటారు. ఇక్కడ గులాబీ తోట, కనకాంబరాల తోట, చామంతి తోట ఉంటుందండి. చామంతి పూలు అయితే కోసారంట, లేవంటున్నారు. గులాబీలు ఉన్నాయి, కొన్ని కోసుకోండి అన్నారు. కనకాంబరాలు బాగాలేదన్నారు. సరే ఏదో ఒకటి ఇంత దూరం వచ్చాం కదండి, ఏదో ఒకటి తీసుకువెళ్దామని గులాబీలు కోయడానికి వచ్చామండి. ఇదిగండి గులాబీ తోట. ఇంకో తోటకి తీసుకెళ్తున్నారండి. చూడండి ఈ గులాబీ తోట పక్కన ఇంకో తోట ఉందంట, గులాబీ తోట, అక్కడ తీసుకెళ్తున్నారు. చూద్దాం అక్కడ కూడా ఎలా ఉన్నాయో పువ్వులన్నీ. ఎక్కడో ఒకటండి మంచి పూలు వస్తే చాలు. ఇదిగోని చూడండి తోట ఎంత బాగుందో, అంతా చాలా బాగుంటుందండి తోట దగ్గరికి వెళ్తే. ఇవేనండి రోజెస్, కోసుకోమన్నారు, కోస్తామండి ఇప్పుడు. ఇటువంటి పులిగట్టి గులాబీ పూలు అండి. ఇదిగోండి నేను కట్ చేస్తున్నాను. చూడండి రోజు ఎంత బాగుందో, 2 కలర్స్, ఆరెంజ్ అండ్ రెడ్. చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని కోసుకున్నాం, అంటే అక్కడ కోసుకున్నారు. చీకటి పడేలాగా ఉందండి, తొందరగా పూలు కోసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈ పూలు దేవుడికి మనం తోట నుంచి తీసుకొచ్చి దేవుడికి పెడితే ఎంత బాగుంటుందండి. ఇది మేము ముగ్గురు దేవుడికనే కోసుకుంటున్నామండి, దేవుడికి పెట్టడానికి. ఈరోజు సంతే కదండి, ఎక్కువ దేవుడికే పెడతాం కదా. చూడండి పూలు ఎంత బాగున్నాయో. చీకటి పడకుండా ముందే ఇంటికి వెళ్ళిపోదాం అని తొందరగా కోసేసుకుంటున్నాం. పూలు అయితే గట్టిగా ఉన్నాయండి. గులాబీ పూలు మధ్యలో ఆరెంజ్ ఉందండి, చివరికేమో రెడ్లా కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగండి ఇంకోసేసుకుంటున్నాం. ఎక్కడున్నాయి అని చూసుకుంటున్నాం. కింద ఇవ్వమంటున్నారు, కింద ఉన్నాయి, కట్ చేస్తున్నామండి. పూలు కట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. మా అపార్ట్మెంట్లు చూడండి, బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ అండి మావి. అంత బాగుంటాయి మా అపార్ట్మెంట్స్. ఇది చూడండి రోడ్డు, మట్టి రోడ్డు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు ఏమొస్తాయా అని చూసుకునే నడవాలండి, అంతే కదండి. ఇంక రోడ్డుకి వచ్చేస్తున్నా. ఇదిగండి రోడ్డు మీదకి వచ్చేసాం. ఇక్కడ నుంచి రోడ్డు కొద్ది బిజీగా ఉంటుందండి, నైట్ టైం కదా. చూడండి మా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంక రోడ్డు దాడుతున్నామండి. రోడ్డు దాటి మా గేట్ దగ్గరికి వస్తున్నామండి. ఇదిగోండి మేము రోడ్ దాటేస్తున్నాం, గేట్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ ఏదో సేల్స్ అమ్ముతున్నారు, ఏంటో చూద్దామండి. నిన్న నైట్ కూడా సేల్ చేశాను, నిన్న ఆగలేదు, ఇప్పుడు చూస్తున్నానండి. ఇక చెవులి హ్యాండ్మేడ్ అంటండి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయండి. కానీ దానికి తగ్గట్టుగానే కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. మేము మామూలుగా విండో షాపింగ్ చేసామండి, అంతే, ఏం తీసుకోలేదండి. అంతే అండి, అలా ఇంటికి వచ్చేసామండి. ఈరోజు మార్నింగ్ తోట నుంచి తెచ్చిన పూలు ఉన్నాయి కదా, రోజెస్, గులాబీ పూలు, అవి ఇప్పుడు దేవుడికి పెట్టేశానండి. బాగున్నాయి కదండి.
మన దేవుడి తోట దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టడం అంటే చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో.